నాయకులు లీడర్లు లేరు, అసలు మాట్లాడిన వాళ్ళు లేరు. నిర్మాణకర్తలు కొంతమంది ఉన్నారు, అందరూ కార్మికులు, కర్షకులు, కూలికి వచ్చిన వాళ్ళం ఉన్నట్టు ఆఖరిలో జీతం ఎట్లా అన్నట్టు, అసలు కూలి వల్లేదు అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. మాట్లాడమంటే పరిచయం చేసుకోమంటే స్పీచ్లు అవుతున్నాయి. ఇక మరి నేను కూడా మళ్ళీ మాట్లాడితే అందరు కోపాలు వస్తాయేమో. డప్పు పోయింది ఇప్పుడు, నేను పాట పాడదామంటే. అయినా కానీ ఒక పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. చాలా డిఎల్ఎఫ్ను హృదయపూర్వకంగా దళిత మహిళలుగా మేము స్వాగతిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. డిఎల్ఎఫ్ దళిత నాయకత్వాలకి ఈరోజు దళిత ఆడపిల్లలకు శాంతి చేకూరుస్తున్నాం. ఇది మా ఆశీర్వాదం. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో ఆడబిడ్డ దీవిస్తే ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది. ఇంట్లో అవ్వ బాగుంటే అయ్య బాగుంటాడు, పిల్లలు బాగుంటారు. సో అట్లే ఈరోజు మీ ఆడబిడ్డగా ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన చెల్లెళ్ళు కానీ నేను కానీ ఈ డిఎల్ఎఫ్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. మా లెల్లె సురేష్ అన్న దీనికి ఒక యోగిగా ఆయన నిరంతరం కృషి చేశాడు. మా ఆయన దాదాపు కొన్ని రోజుల నుంచి ఎస్సీ వర్గీకరణను తిరుక్కుంటా కొన్ని రోజులు అట్లా తిరిగినాము. రాత్రి నేను నిద్రపోయేటప్పుడు వస్తున్నాడు, నేను లేవకముందే సురేష్ అన్న దగ్గర హాజరవుతాడు. మా చింతసావన్న వీళ్ళు ముగ్గురు ఒక కార్యాచరణ వేసుకొని దాదాపు ఒక 2-3 నెలల నుంచి చాలా కఠోరమైన దీక్ష చేయడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకు ఆ ముగ్గురికి మనం అందరం అభినందన సభలు కొడదాం. ఎందుకంటే అన్నాడు విద్యాసాగర్ అన్న, మా ప్రకాశం జిల్లాలో పనులు అయిపోగానే ఇక గొట్లాటలు పెళ్ళం పొగల లొల్లులు స్టార్ట్ అవుతుంది. ఆ లొల్లులు బంద్ కావాలంటే మళ్ళీ పనులు దొరకాలి, కోతల కాలం రావాలి, కలుపుల నాట్లు కావాలన్నాడు. ఇక్కడ కూడా మాలామాదిగలు వర్గీకరణ అయిపోయింది, వద్దన్నోళ్ళు కావాలన్నోళ్ళు లొల్లి పంచది అయిపోయింది. చెరొక్కలకి ఇచ్చేసిరు మంత్రులు. అంతటితోటే ఆగుదామా, రాజ్యాన్ని మనం సాధించుకుందాం అనే దానికి కూడా ఇక్కడ కూర్చున్నాం. లొల్లి అంతా రాజ్యం రావాలి, మహనీయుని ఫోటో పెట్టుకున్నాం. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నాడు. పొలిటికల్ పవర్ ను ఆయన ఇంప్లిమెంటేషన్ చేసి ఉత్తర భారతదేశంలో మనువాద కోటల్ని కూలగొట్టేసి ఒక దళిత మహిళను, అంటరాని మహిళను ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా మీరు నిలబెట్టుకోండి, గెలిపించుకోండి అని చేసి చూపించిన మాన్యశ్రీ కాంశీరాం ప్రాక్టికల్ హీరో ఆయన ఉన్నాడు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్న రాజ్యాంగ నిర్మాతను, మహిళలకు షెడ్యూల్ రైట్స్ కి హక్కులు కల్పించిన బాబాసాహెబ్ మహనీయుని దేవుణ్ణి ఇక్కడ గుర్తించుకున్నట్టే దయచేసి డిఎల్ఎఫ్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ లో స్త్రీలను గుర్తించి రాజ్యాధికారాన్ని ప్రాక్టికల్ గా చేసి జీవితాన్ని మొత్తం ఈ బహుజన రాజ్యం కోసం అంకితం చేసుకొని పెళ్లి చేసుకోకుండా బ్రతుకనే జీవితం లేకుండా అంతరించకపోయిన మాన్యశ్రీ కాంశీరాం గారి ఫోటోను కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ద్వారానే మన ఓట్లు ఎంత ఉంటే మనం ఎన్ని ఓట్లు ఉంటే మనకు అన్ని సీట్లు కావాలని మనల్ని చైతన్యపరిచిన గొప్ప దేవుడు మహనీయుడు మాన్యశ్రీ కాంశీరాం గారి ఫోటో కూడా నెక్స్ట్ డిఎల్ఎఫ్ మీటింగులు ఉంటేనే నిజంగా మన ఓట్లు మనం వేసుకుందామనే వాయిస్ని తీసుకుపోయిన వాళ్ళం అవుతామని నా ఒక చిన్న సూచన కమిటీ సభ్యులకు, పెద్దలకు అందరికీ. తర్వాత మాస్టర్జీ గారు అన్నాడు, ఇప్పుడు మాదిగోళ్ళు ఎటు పోవాలి, వర్గీకరణ వచ్చింది. ఒక నాయకులు ఏమో బీజేపీ అంటుండ్రు, కొంతమంది ఏమో కాంగ్రెస్ అంటుండ్రు, కొంతమంది ఏమో అక్కడ టీడీపీ అంటుండ్రు, కొంతమంది ఏమో ఇంకేదో అంటుండ్రు, జగన్ అంటుండ్రు, ఇంకోదో పవన్ కళ్యాణ్ అంటుండ్రు. కానీ ఇప్పుడు మనం కరెక్ట్ పని మొదలు పెట్టిండు మన లెల్లె సురేష్ అన్న. కోతకాలం సమీపించింది, కోత కోయేవారు కావాలి. వీళ్ళంతా మనమంతా కూలీలుగా, నిర్మాతలుగా మళ్ళీ ఇప్పుడు మనము అసలు రాజ్యాధికారానికి కోత కొడవలు పట్టుకొని ఊర్లలోకి వెళ్ళి అంబేద్కర్ బొమ్మను, కాంశీరాం బొమ్మను తీసుకెళ్లి ఊర్లలో ప్రచారం చేయాలి. నేను ఈ ప్రాక్టికల్ జీవితం కాంశీరాం గారు బ్రతికున్నప్పుడే నేను 2004లో ఎంపీగా సిద్దిపేట పార్లమెంట్ ఎమ్మెల్యేగా పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినాను. మా నాయకుడు నల్లా సూర్యప్రకాష్ అన్న గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మాన్యశ్రీ కాంశీరాం గారి నాయకత్వంలో ఎంపీగా పోటీ చేసినాను. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. దానికి ఉదాహరణ నాకు 32,270 ఓట్లు వచ్చినాయండి నాకు ఎంపీగా పోటీ చేస్తే. రాష్ట్రంలో సూర్యప్రకాష్ అన్నకు మెదక్ నుంచి చేసిండు, నేను సిద్దిపేట నుంచి చేసిన. ఏనుగునే అంగట్లకు తీసుకుపోయి ప్రచారం చేసినాం ఆనాటి రోజుల్లో. నేనేమన్నానంటే, నేను మాదిగను, నేను నా అవ్వయ్య పెట్టిన పేరు కలకుంట్ల గౌరమ్మను, నా పెళ్ళైనాక పాలడు గౌరమ్మనైనా
నన్ను గౌరమ్మ అని పిలిస్తే సిగ్గుపడి గౌరమ్మ నీ మెగడవరమ్మ అంటుంటే నేను చేకొట్టలేదు, హాజరయ్యలేదు. కానీ అదే గౌరమ్మను మళ్ళీ తెలంగాణ పోరాటం వచ్చినాక ఉష్కల ఉట్టు గౌరమ్మ, ఉష్కల వెరుగు గౌరమ్మ అంటుంటే నాకు సంతోషం వేసింది. దండోర ఉద్యమంలోకి వచ్చినాక కూడా గౌరమ్మ అని చెప్పలేదు. అవ్వయ్యలు మేరీ అని పిలిచిర్రు. మేరీ పోయి మేరీ మాదిగ అయింది. ఆ మేరీ మాదిగ మీ ముందుకు వచ్చిన మరి మా మాదిగ దండోర అయిపోయింది. ఇప్పుడు నేను అంబేద్కర్ వారసురాలుగా, అంబేద్కర్ బిడ్డగా, జై భీమ్ బిడ్డగా రావాలంటే నేను మేరీ మాదిగను తీసేసి మేరీ అంబేద్కర్ గా పెట్టుకోవాలి, మేరీ గౌరమ్మగా పెట్టుకోవాలి. దానికి ఈరోజు సంసిద్ధమై నేను ఇక్కడికి వచ్చిన. నాకు రాజ్యాధికారం కావాలి, నాకు వర్గీకరణ కాదు, చిన్న అంశం అది. కానీ నాకు రాజ్యాధికారం కావాలి. నా దేవుళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్న మహిళలకు కూడా దళిత రత్న వచ్చింది ఈ సంవత్సరం. ఈరోజు నాకు కూడా ఒక సేవారత్న అవార్డు తీసుకున్నా. కానీ మా మీద బాధ్యత పెరిగింది. దళిత పురుషులతో పాటు దళిత స్త్రీలు కూడా మేము రాజకీయంగా నాయకురాళ్ళం కావాలని ఇక్కడికి వచ్చినాం. తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగినా మా పెద్దలు 1991 మరి తర్వాత కారంచేడు చుండూరు సంఘటన జరిగినప్పుడు ఆ పోరాటంలో నేను కూడా పాల్గొని మారోజు వీరన్న శిష్యురాలుగా నేను అక్కడి నుంచి దండోర ఉద్యమంలోకి వచ్చి దండోర నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీలో మాన్యశ్రీ కాంశీరాం గారి నాయకత్వంలో, నల్ల సూర్యప్రకాష్ నాయకత్వంలో ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది. ఆ పోటీకి కూడా ఖర్చులు నా బంగారు గాజు, నా పుస్తల తాడు అమ్ముకొని పోటీ చేస్తే నాకు అన్ని ఓట్లు వచ్చినాయి. అందుకని ప్రజలు అంబేద్కర్ వాదం మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనము నాయకులుగా ముందుకు పోవడానికి సిద్ధంగా లేము. నాయకులుగా వచ్చే వాళ్ళు ఎంతమందో, నాయకులుగా నిలబడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మెప్పించుకొని లీడర్లుగా ముందుకు వచ్చే వాళ్ళు ఎవరో ఈ డిఎల్ఎఫ్ ద్వారా ముందుకు రావాలని ఒక కృత నిశ్చయంతో ఈరోజు మన అన్న పెట్టిండు. ఒకటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టే రాజకీయ పార్టీలు మనల్ని అందరినీ తప్పుదోవ పట్టించి ఇక మీరు మా పార్టీలలో చేరండి, మా కండువాలు కప్పుకోండి అని చెప్తున్నారు. మాస్టర్జీ అన్నాడు ఒక మాట పాటలో, కాంశీరాం గద్దరన్ననేమో మనల్ని ఎట్లా పోల్చిండు కారంచేడు చుండూరు పోరాటంలో. మనమంతా దళిత పులులమని పోరాటం చేసినాం. దళిత పులులమ్మ చల్కారం చెడుపు సాంబుల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరకారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు మాదిగ పల్లె, మా లాసాయపు వడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు గోరి ఆ శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, వర్షాలు అందుకొని ఊరుకుతుంటారా ఊరి దొరలకే ఉత్సపడుతుంది దళిత పులులమ్మ. చల్కారం చెడుపు సాంబుల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఈ పులులు మళ్ళా పులులు కావాలి. 30 ఏళ్ల నుంచి పులులమైనమో తర్వాత సంగతి. ఇప్పుడు మళ్ళా తిరిగి కానీ మళ్ళొక మాట ప్రమాదం కూడా దాగి ఉంది. ఈ దేశం నీదన్నగా నీ రాజ్యం అడగనన్ననా, దళితుడ ఈ దేశాన్ని నిన్నేలొద్దన్ననా అని మళ్ళా మాస్టర్జీ గారు చెప్తుండు. మనల్ని క్యాడరుగా ఉండన్నగా నీ లీడరుగా ఉండన్ననా, దళితుడ ఈ దేశాన్ని నిన్నేలొద్దన్ననా. నేనున్న పార్టీలో చేరి నన్నే పొగుడుకుంటా, నాకు జెండాలు కట్టు బ్యానర్లు కట్టు అన్నారు. అదే ఏడిరో మనోడు మాదిగోడు మాలోడు డక్కలోడు సిందోడు బయలోడు ఏడిరో మనోడు. ఇప్పుడు దేవులు ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చి మా బాలాయనకు మంత్రి, మా మాదిగారికి మంత్రి, మా లమ్మడాయనకు మంత్రి అని అడుక్కునే స్థితిలో ఉంది. అడుక్కునే స్థితిలో మన జాతులు ఉన్నాయి, దళిత జాతులు. ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి మాన్యశ్రీ కాంశీరాం గారు చెప్పిండు. ఇచ్చే స్థాయికి ఎదిగే వేదికనే ఇది. ఈ ఇచ్చే స్థాయికి నాయకులుగా, రాజులుగా, రాణులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఓటు మీరేసుకోమన్నాడు. మాన్యశ్రీ కాంశీరాం గారు మీ ఓటు నమ్ముకోవద్దన్నాడు. మీ ఓటు ఆడిబిడ్డ లాంటిది అన్నాడు. సిగ్గుపడడం నేర్చుకోండి అన్నాడు. సిగ్గుపడి మన ఆడపిల్లను ఎంత గౌరవంగా మనం ఎంత గౌరవంగా పూజిస్తామో ఓటును కూడా అంతే గౌరవంగా మనం ప్రజల్లోకి తీసుకొని ఈ ఓటు హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మనం ఊర్లలోకి తీసుకెళ్లి మనకు హిందూ కోడ్ బిల్లులో స్త్రీలకు హక్కులు కల్పించిండు, షెడ్యూల్ రైట్స్ హక్కులు కల్పించిండు. దీన్ని మనం ప్రచారం చేసుకుంటా డిఎల్ఎఫ్ గా విస్తృతంగా వెళ్ళాలి. విద్యార్థులుగా, మేధావులుగా, కవులుగా, కళాకారులుగా, మహిళలుగా, రాజకీయవేత్తలుగా మన మీద అత్యాచారాలు జరిగినప్పుడు తుపాకీ లైసెన్స్ ఇవ్వమన్నాడు. కేసీఆర్ తుపాకీ లైసెన్స్ దళిత మహిళలకు ఇస్తా అన్నాడు. దళితులను ముఖ్యమంత్రి చేస్తాడు మాట తప్పిండు.
ఇవ్వండి తుపాకీ లైసెన్స్లని అంబేద్కర్ అని అన్నట్టు ఇలా మేం కేసులు కట్టి డిఎల్ఎఫ్ ద్వారా ముందుకెళ్తే తుపాకీ లైసెన్స్ తెచ్చుకుంటాం, అత్యాచారం చేసిన దాన్ని అంతమందిస్తాం, భూములు గుంజుకున్నోని మీద తిరుగుబాటు చేసే యుద్ధం ప్రకటిద్దాం, ఆ యుద్ధానికి సిద్ధమవుదాం అందరం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ఇంత మంచి ముసాయిదా బిల్లులో చాలా చక్కగా వివరించారు. కానీ ఆఖరిలో జెండర్ సమానత్వం గురించి కూడా రాసిండ్రు. ఆ జెండర్ సమానత్వంలో కూడా మరి దళిత మహిళలు వర్గ కుల పితృస్వామ్య అడ్డంకుల వలన నాయకత్వ లక్షణాలు ఎదురలేకపోతున్నారు అంటున్నారు. కానీ అన్నలారా, ఈ దేశంలో దళిత మగవాళ్ళే అంటరాని వాళ్ళు, దళిత మగవాళ్ళే ఈ దేశంలో బాంచలుగా బతుకుతున్నారు. బాంచకు బాంచ మాలమాదిగా ఆడళ్ళు, బాంచకు బాంచ ఎట్లా మాకు అధికారం వస్తుంది? ముందు మీరు విముక్తి కాండి, మీరు విడుదల కాండి. ఈ దేశంలో ఈ బానిస సంఖ్యలను దళిత మగవాళ్ళు తెంచుకుంటే దళిత స్త్రీలకు కూడా విముక్తి ఆటోమేటిక్ గా మీ వెనక మేముంటామని కోరుకుంటూ మీ పోరాటంలో ముందుంటాం, వెనుకుంటాం. ఇంట్లో నా భర్త నుండి నేను ఎట్లా తోలిచ్చినో అట్లే మన అక్క చెల్లెలను కూడా నాయకురాలు ఒక సావిత్రిబాయి, ఒక మాయావతి, ఒక పురందేవి, ఒక రమాబాయి, ఒక అందరినీ మన ఇళ్లలోనే ఉంటారు. వాళ్ళలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించి బయటకు తీసుకురండి. ఒక్క మేరీ మాదిగా, ఒక్క ధనలక్ష్మి, ఒక్క లావణ్య, ఒక్కరు వీళ్ళు వస్తే సరిపోదు. మీతో పాటు సమంగా స్త్రీలు సగభాగంగా ఉండాలి. దళిత జనాభాలో సగభాగంగా ఉండే స్త్రీలు రాజ్యాంగ హక్కులు సాధించుకోవడంలో కూడా సగభాగంగా స్త్రీలు కలిసి రావాలి. మా లెల్లేసురాజన్న ఆచార్యులు రుజువు చేసిండు, తన భార్యను తీసుకొచ్చిండు. పాలడు సీనియర్ గారు నన్ను తీసుకొచ్చిండు. మా సావన్న నెక్స్ట్ మీటింగ్ కు మా వదిలిని పట్టుకు రావాలి. ఇక్కడ ఉన్న అన్నలు, వేదిక మీద ఉన్నోళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మన కుటుంబం ఇదంతా, మనం అన్నదమ్ములు, అక్క చెల్లెలం, వదిన మరదలం, మనం కలుసుకోవాలి. మీరెట్లా బామ్మర్ది, అన్న, తమ్ముడు, అయ్యా, చిన్నయ్య, పెద్దయ్య అని ఎట్లా అనుకుంటారు? మా ఊళ్ళోనైతే రఘునాథపురంలో మా మాలలు మాదిగోళ్ళం మేమైతే చిన్నవ పెద్దవ అక్క అవ్వ అని అనుకుంటాం ఇప్పటికి కూడా. అందుకనే దళిత ఐక్యత వర్ధిల్లాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళల్ని మనం నిజం చేద్దాం. దానికి కలిసి పోరాటంలో మీతో పాటు సై అంటూ ముందుంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, లేటుగా ఇచ్చిన, లేటెస్ట్ గా మాట్లాడే అవకాశం ఇచ్చిన అన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఉంటే మిగతా విషయాలు పంచుకుంటాను కోరుకుంటూ జై భీమ్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి డిఎల్ఎఫ్, వర్ధిల్లాలి డిఎల్ఎఫ్, సాధిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, వర్ధిల్లాలి బహుజన మహనీయుల ఆలోచన. జై భీమ్. అందరూ అనండి, జై భీమ్ అనండి, జై భీమ్. రెండు చేతులను జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.